రైట్ రెస్టారెంట్ లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి కనిపించింది. షాక్ తిన్న కస్టమర్ భయపడ్డాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రం సాగర్ రోడ్ లో ఉన్న మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో షేరుగూడ గ్రామానికి చెందిన గుజ్జా కృష్ణారెడ్డి బిర్యానీ తినడానికి వెళ్లారు. ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకోగా వచ్చిన తర్వాత బిర్యానీని తినడం మొదలుపెట్టారు. బిర్యానీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తర్వాత తేరుకుని మైఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్ యజమానిని నిలదీయగా ఆయన మంచిగా ఫ్రై అయ్యింది తిను అని చెప్పడంతో కంకు తిన్నాడు. దీంతో బాధితుడు 100కు డయల్ చేయగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిర్యానీ తిన్న బాధితుడిని టెస్టుల కోసం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక రెస్టారెంట్ మేనేజర్ను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మండలాపులో పేరుతానండి. విజయపట్నం వచ్చిన కొంచెం లేట్ అయిందని అన్నం తిందామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినాను. ఇక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడ పోలీసు వాళ్ళ దగ్గర నేను పోలే కంప్లైంట్ వేయలే. ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చినాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, టాబ్లెట్ రాసిన తర్వాత నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళి? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యి. బల్లి వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను. లేదు అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్తా అది మొక్తా అంటే నేను ఒకటే చెప్పినా, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యతని రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను నేను. మీకే వచ్చిందా బల్లి? ఇంకెవరని కొంచెం ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది. అవును, నా ప్లేట్లోనే వచ్చింది. కంప్లైంట్ ఏమైనా ఇస్తారా? ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతున్నారు, రమ్మన్నారు. అది పోయిన తర్వాత కంప్లైంట్ ఏమని తీసుకుంటే రాసి సార్. మండలాపులో పేరుతానండి. విజయపట్నం వచ్చిన కొంచెం లేట్ అయిందని అన్నం తిందామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినాను. ఇక్కడ తిన్నాను. సగం తిన్న తర్వాత బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది, బాగా ఉడికిపోయిన బల్లి. దాని నుంచి నేను అక్కడి నుంచి లేచి వామిటింగ్ చేసుకున్నాను. తర్వాత కంప్లైంట్ చేశాను. నేను ప్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ తర్వాత అనుకోకుండా పోలీసు వాళ్ళు కూడా వచ్చేసారు. అక్కడ పోలీసు వాళ్ళ దగ్గర నేను పోలే కంప్లైంట్ వేయలే. ఇంకా అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చేసింది. ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకే ఇంటిమేషన్ ఇచ్చినాను. అది జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ పోయి టెస్ట్ చేయించుకున్నా, టాబ్లెట్ రాసిన తర్వాత నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళి? లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిట్ అయ్యి. బల్లి వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు కఠినంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి పోయి చెప్పిరా బల్లి వచ్చిందని? చెప్పినాను. ఏమన్నాడు? చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది, ఏమైతుంది, ఏమి కాదు అన్నాడు. ఏమి కాదంటే నాకు కోపం వచ్చింది. కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను. మాట అన్న తర్వాత మీ ప్రెస్ వాళ్ళకి చెప్పాను నేను. లేదు అంతకుముందు నేను చెప్పలే. ఇంకా నేను ఒకటే అన్నా, వచ్చి కాళ్ళు మొక్తా అది మొక్తా అంటే నేను ఒకటే చెప్పినా, నాకేమన్నా అయితే నువ్వు బాధ్యతని రాసి నేను గమ్మున వెళ్ళిపోతాను, నేను కంప్లైంట్ చేయను అని కూడా చెప్పాను నేను. మీకే వచ్చిందా బల్లి? ఇంకెవరని కొంచెం ప్లేట్లో? నా ప్లేట్లోనే వచ్చింది. అవును, నా ప్లేట్లోనే వచ్చింది. కంప్లైంట్ ఏమైనా ఇస్తారా? ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తారా? ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతున్నారు, రమ్మన్నారు. అది పోయిన తర్వాత కంప్లైంట్ ఏమని తీసుకుంటే రాసి సార్.